అవును, నేనే ప్రతాపుని. నీచుడా. ప్రతాప్, ప్రతాప్, నేనేం చేశాను? ఏం చేశావా? ఈ రోజు ఒక శవం ముందు నుంచి అమానుషంగా నవ్వావు. అందుకు బుద్ధి చెప్పడానికి వచ్చాను. ఈ చేతులతో నా తండ్రికి సేవ చేశాను. ఈ చేతులతోనే ఈ రోజు నా తండ్రికి అంత్యక్రియలు చేశాను. ఈ చేతులతోనే నీ ఎంతం చూస్తాను. ప్రతాప్, ప్రతాప్, నాదేముంది? మహిపతి ఆజ్ఞలు అమలుపరచడమే నా విధి. నా తండ్రిని తప్పమని మహిపతి ఆజ్ఞ ఇచ్చాడా? ప్రతాప్, కావాలంటే నేను ఇల్లుకి ఇచ్చేస్తాను. నా తండ్రి రక్తంతో తెలిసి నా ఇంటిలో నేను ఉండలేను. నాదొక్కటే కోరిక, నా తండ్రి హంతకుని అంతం చేయటం. ప్రతాప్, నీకెంత డబ్బు కావాలో అనిపిస్తాను. ఇదిగో, కావాలంటే వజ్రాలు వైఢూర్యాలు ఇస్తాను. నీ వజ్ర వైఢూర్యాలతో పోయిన నా తండ్రి మళ్ళీ నాకు లభిస్తాడా? నీ తుచ్చతనానికి, నీచ ప్రాణానికి ఉన్న సంబంధం నీటితో అంతాం. రాసుకో. నిరాయుధం నేను అరికాడన్న నా ప్రకీర్తి నాకెందుకు? అయ్యో సిబ్బంది తీసుకురా. ఎందుకంటే మంచిది నన్ను పోలే. జరిగిన ప్రయత్నం కాదని మనం పద. ప్రభు, ఏం జరిగింది? ఏమిటి సంగతి ప్రభు? చూస్తారే, తరమండి, పట్టుకోండి, పండి. నువ్వు తొందరగా వెళ్ళిపో. మరి నువ్వు? నేను ఇంకో దాన్ని వస్తానుగా. సరే. శ్రీ 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 మహీపతుల వారి ఫర్మాన ఇందు మూలముగా తెలియజేయనిది ఏమనగా, వెంకటాపురం కాపురస్తుడు రోసయ్య కొడుకు ప్రతాప్ అనేవాణ్ణి బందిపోటుగాను రాజద్రోహిగాను మేము నిర్ణయించాం. అందుచేత ఈ ప్రతాప్ను ప్రాణాలతో పట్టి అప్పగించిన వారి శవాల్ని పట్టుకువచ్చిన వాడిని పట్టుకోవడానికి ఆచూకీలను చెప్పినా అట్టి వారికి 1000 మొహరీలు బహుమానం ఇవ్వబడు. ప్రాణాలతో కానీ లేక వాడి శవాన్ని గాని పట్టి ఇచ్చిన లేక వాడి ఆచోకి తెలిసిన ఎవరు మీరు? ఏమిటి వేషాలంతా? మేము ఎవరు అనుకున్నారు?
మహా సామంతరాజు మహీపతలం గారు తెలుసా? తెలియకే బాగా తెలుసు. నిన్నెరగని వాళ్ళు ఎవరుంటారు? నిన్ను తప్పు తమన్ని అనండి. ప్రతాప్ నీలాంటి వాళ్ళని తమరు అని అనలేడు. ప్రతాప్? అవును, నేనే ప్రతాప్ని. నన్ను పట్టి బంధిస్తే బహుమానం ఇస్తానన్నావు కదూ? అన్నానా? అన్నానేమో. అయినా మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఎందుక? ప్రజల్ని దోచుకొని ఖజానాలో దాచుకున్న డబ్బు కక్కించడానికి. ప్రాణాలు ఎందుకు? లేవే లేవు, ప్రాణాలు లేవు. ప్రాణాలు ఎందుకు? ఇవిగో తాళాలు. అదే వద్దండి, నడవండి అను. నడవండి వండి. నాన్న ఇది వింటున్నావా? ఏమిటమ్మా? ప్రతాప్ రాజద్రోహిట. అతను పట్టిస్తే బహుమతి ఇస్తానని ప్రచండుడు మళ్ళా చాటించాడు. దొంగలే దొరలై ప్రజలను దోచుకుంటూ ఉంటే ప్రతాప్ వాళ్ళ కళ్ళకు రాజద్రోహిగానే కనిపిస్తాడు. ప్రచండు లాంటి వాళ్ళు తమ దౌర్జన్యానికి తల వంచకపోతే ఏమైనా చేస్తారు. ఊరుకుంటే సరి. గాలి వేస్తే కూలిపోయే మనం ఊరుకోక ఏం చేస్తామమ్మా? సామంతరాజులతో విరోధం పెట్టుకోవడం మృత్యువుతో చెలగాట్లాడమే. శిస్తులు గట్ట డబ్బు ఉంటుంది కానీ విందారగా ఇక్కడికి వచ్చిందే. 2 రోజుల నుంచి పస్తులతో చస్తున్నాం. నేటికి గుప్పుడు గంజి మెతులు దొరికితే విందులా కనిపించిందా నీ కంటికి? నోరుమోయ్, మాటకు మాట చెప్పావంటే నీ తల కోటకు మనకు వేలాడుతుంది. ఊరుకోమ్మా, ఊరుకో. వారు తలుచుకుంటే ఏం చేయలేరు. దయించండి బాబు, పండిన పంట అంతా మీరే పట్టుకుపోయారు. మండే కడుపుతో మాడి చస్తున్నాం. ఎలా శిస్తు చెల్లించగలం? బ్రతికే బరువు అయితే, పైగా ఈ కరువు ఒకటి. కరువులు కాటకాలు చాలించు. ఏంటండి? రక్షించండి బాబు, భయపడకమ్మా, మేము వచ్చాంగా. ఏమిటి బాబాయ్ హడావుడి? ఏమిటి? ఎవరు మీరు? రామలక్ష్మణ్. కాకపోతే కృష్ణార్జును, లేకపోతే ఎవరిది? వేలగా. వేళలా కావాలా? చెట్పట్లాడతా. అబ్బే, తొందరపడకండి. వీడు మావాడేలేండి. నిరుడు బాబాయ్ దగ్గర పుచ్చుకున్నాం, తిరిగి ఇప్పుడు ఇవ్వటానికి వచ్చాం. బాబాయ్ అన్నట్టు వీరికి ఎంత ఇవ్వాలి? 2 మొహరీలు. 2 మొహరీలా? ఇంకే, మనం వారికి ఇవ్వాల్సింది 2 మొహరీలే, వారు వీరికి ఇవ్వాల్సింది 2 మొహరీలే. తమ్ముడు ఇచ్చే. అనుమానించకండి, ఆలోచించకుండా ఆలసించకుండా పుచ్చుకోండి. అది మీ డబ్బే. అంటే పేదవాడి డబ్బు గొప్పవాళ్ళ డబ్బేగా. గొప్పవాళ్ళు ఇస్తేనేగా పేదవాడికి వచ్చేది. అవునా? అవును. సమయానికి తావకుండా బ్రతికించారు. ఎవరు బాబు మీరు? వాడు ఇసి తెక్కడా, వీడు సోనం తెక్కడా, ఇద్దరిని కలిస్తే బెల్లం తెక్కడా. నేను బాబాయ్. ప్రతాప. ప్రతాప్. బొమ్మ బిడ్డ ఆడుకుంటుంది. బొమ్మలైనా ఇడిచిపెట్టి ఆడుకుంటాం. ఆడుకోవా? అయ్యో, గొంతు బస్సు వచ్చినాడా? నీకు బిడ్డలు లేరు. బాగా చెప్పు పెద్దమ్మ, ఉంటే ఆపలు ఎందుకు చేస్తాడు? ఎవరు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? అయితే విను. శ్రీ 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 హరివీర భయంకర గండ పేరుండ చండ ప్రచండ మార్తాండ పిరికి పందే వాడు కదులే. ఏంటి ఇదంతా? ఏముంది? శిస్తులు కట్టకపోతే జప్తులు చేస్తున్నాం. ఓహో, ఎంత ఇవ్వాలి? వీళ్ళంతా కలిసి 50 మొహరీలు. అంతే ఇద్దామంటావా? అంతా వదిలేసిరండి. ఏమిటిది? బుద్ధి పనుచ్చే కదా. ఇదిగా పట్టుకెళ్ళి.
కోడి పెట్ట సన్నాస. పోయారు సచ్చినాడు. ఎవరు బాబు దేవుళ్ళ వచ్చి రక్షించావు? నేనే పెద్దమ్మా. ప్రతాప్ బాబా. ప్రతాప్ బాబుకే, ప్రతాప్ బాబుకే. వీర ప్రతాప్ కి, వీర ప్రతాప్ కి, వీర ప్రతాప్ కి ధర్మం చేయించాలి. మిత్రులారా, ఒక ప్రశ్న. ధర్మం చేయించాలంటారా? అవును, ధర్మం చేయించాలి. ధర్మం చేయించాలంటే చాలదు, ధైర్యంగా అధర్మాన్ని ఎదుర్కోవాలి. మన సామంతరాజు మహీపతి అసమర్థుడని అందరికీ తెలుసు. అతన్ని చేజిక్కించుకుని ప్రచండుడు చేసే దౌర్జన్యాలు, జరిపే హత్యాకాండ మీకు తెలియంది కాదు. పస్తులతో చచ్చేవారిపై శిస్తులు చెల్లించకపోతే మన జీవితాలే చెల్లిస్తున్నాడు. తల్లికి పిల్ల కాకుండా, పిల్లకు తల్లి లేకుండా మన వాళ్ళని మన కళ్ళ ముందే చిత్రవద చేస్తుంటే ఏం చేస్తున్నాం? ఇలా ఎందరూ నేల కొలాలి? ఎన్ని మృతికలేపరాల గుట్టలు కావాలి? ఎన్నాళ్ళు భరిస్తాం? ఇంకా మనం ఎన్నాళ్ళు సహిస్తాం? అయితే లేవండి, మనల్ని మనం రక్షించుకోవాలి. ధర్మమూర్తులైన మహారాజు గారికి మన ఘోష వినిపించే వరకు ఆందోళన సాగించాలి. సింహాల్లా గర్జించాలి, శృంఖలాలు ఛేదించాలి. గుండెకు గుండెగా పాలి, మండే ఆకలి అర్పాలి. అందాక మనకు శాంతి లేదు, విశ్రాంతి రాదు. లేవండి, నేటి నుండి సర్వేశ్వరుని సాక్షిగా, మహారాజు తోడుగా మనం ధర్మయుద్ధం సాగిద్దాం. మిత్రులారా, ఈ మండే అగ్ని సాక్షిగా ప్రమాణం చేయండి. మీ తుది నేతుట్టు పట్టి వరకు అన్యాయాన్ని, అధర్మాన్ని ఎదురిస్తామని శపథం చేయండి. ధర్మం జయించాలి, జై మహారాజ్కే. ధర్మం జయించాలి, మహారాజ్కే, మహారాజ్కే. జై వీర ప్రతాప్కి, జై వీర ప్రతాప్కి.